హాయ్, నమస్తే. లీలా ప్రసన్న కుమారి, శ్రీ గిజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, హరిపాలెం. ఈరోజు పౌర్ణమి ధ్యానం. బుద్ధ పౌర్ణమి సందర్భంగా మనం పౌర్ణమి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పౌర్ణమి అనేది ప్రతి నెలలో మనకు వచ్చే అద్భుతమైన అవకాశం. విశ్వశక్తి అపారంగా భూమి మీద వర్షంలా పడే టైం మాట. అంటే కొన్ని విశిష్టమైన పౌర్ణములు ఉన్నాయి. అలాగే రేపు వచ్చే ఈరోజు బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ కాన్సెప్ట్ మనం చెప్పుకుంటున్నాం. బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆ బుద్ధుడు నిర్వాణ స్థితి పొంది చక్కగా అతను అందరికీ దుఃఖరాహిత్యాన్ని అందించడం, ఈ ధ్యానాన్ని అందించి ప్రతి ఒక్కరూ కూడా నిర్వాణ స్థితిని పొందగలరు, దుఃఖరాహిత్య స్థితిని పొందగలరు అని చెప్పి తెలియచేశారు. కాబట్టే బుద్ధ పూర్ణిమ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ పౌర్ణమి విశిష్టత అంతా ఇంత కాదు. చూడండి, మనకి మూవీల్లో చాలామంది చూపిస్తారు, రాక్షసులు కానీ బలి తీసుకోవడం కానీ, అలాగే మంచి ఒక గొప్ప పూజలైన, అలాగే రాక్షసత్వంతో ఉన్నవారికైనా ఈ పూజ ఈ టైం చాలా గొప్పదైన టైం అన్నమాట. అంటే పాజిటివ్గా ఉన్న వాళ్ళకి, నెగిటివ్గా ఉన్న వాళ్ళకి కూడా గొప్పదైన టైం ఇది. ఉపయోగించుకునే వాళ్ళని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి మనం పౌర్ణమి ముందు 3 రోజులు కూడా అత్యద్భుతంగా మనల్ని మనం గడపగలిగితే, ఎక్కువ శాతం సాధన చేయడం, ధ్యాన సాధన చేయడం, పుస్తకాలు చదవడం, సజ్జనులతో సాంగత్యం చేస్తూ ఉంటే, పిరమిడ్లో గడుపుతూ ఉంటే మనకు అద్భుతంగా ఆ ఎనర్జీలు తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పటికప్పుడు మనం ఆ ఎనర్జీని ఆ పైలోకవాసులతోని మనం అనుసంధానం అవుతాం. ఎక్కువగా పిరమిడ్లో ఉండడం వల్ల, ఈ పౌర్ణమి దినాల్లో ఎక్కువ సాధన చేయడం వల్ల కూడా మనకి వాళ్ళతో కనెక్షన్ ఎక్కువ అవుతుంది. మన ఆధ్యాత్మికత కూడా ఉన్నతంగా ఎదుగుతాం. ముందు 3 రోజులు కూడా ఈ విధంగా మనం నడుచుకోవాలి. ఎంతసేపు ఆధ్యాత్మిక సాధనతోనే ఉంటూ ఉండాలి. అంతేగాని మనం భావాల్లో చాలా ఆవేశపూరితమైన భావాలు అయి ఉంటే అవి రియాక్ట్ అయిపోతాయి అన్నమాట. పౌర్ణమి రోజు రేజ్ అయిపోతూ ఉంటాయి. నువ్వు ఈ ముందు 3 రోజులు ఎంత బాగా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఏ పనులు చేస్తూ ఉన్నావో ఆ పనులు ఆ రోజు, ఆ పౌర్ణమి రోజు దాని తాలూకా వైబ్రేషను నీకు పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మనం ఎంత ఉన్నతమైన ఆలోచనలతో ఉండాలి, ఉన్నతమైన ధ్యాసతో ఉండాలి, ఉన్నతమైన పనులు చేస్తూ ఉండాలి ఆ 3 రోజులు. అలా చేసినట్లయితే మనకి సంవత్సరానికి సరిపడా అంత జ్ఞానాన్ని, సంపదని, అంత జ్ఞాన సంపద ఎనర్జీని మనం తీసుకోగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే ఇలా పౌర్ణమి రోజు ఆ పౌర్ణమి గడియల్లో ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఒక కిటికీ తెరిస్తే మన గాలి ఎలాగైతే వస్తుందో అలాగే పౌర్ణమి గడియల్లో అలా ఓపెన్ అయ్యి విశ్వశక్తి అపారమైన శక్తితో మన భూమి మీద వర్షంలా పడుతూ ఉంటుందన్నమాట. అందుకే పౌర్ణమి దినాల్లో మామూలుగా తెలియలేని వాళ్ళకైనా సరే ఇలా చూసేసరికి అబ్బాయి ఎంత బాగుంది ఈ వెన్నెల, ఎంత హాయిగా ఉంది అనిపిస్తుంది. ఆ వెన్నెల్లో ఆ కవులు ఎంతో అందంగా వెన్నెల గురించి చిత్రీకరించడం ఇవన్నీ ఎందుకు చేశారంటే అంత హాయిగా ఉంటుంది ఆ పౌర్ణమి. అంటే మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది. చంద్రుడు మనసు తాలూకు అధిపతి మాట. కాబట్టి అంత ఆహ్లాదకరంగా ఎందుకు ఉంటుందంటే ఆ వర్షంలా పడుతుంది ఈ విశ్వశక్తి అపారంగా భూమి మీదకి. అలాంటప్పుడు మనం ధ్యాన సాధనలో ఉంటే ఆ శక్తిని అంతా మనం తీసుకోగలుగుతాం అపారంగా. పిరమిడ్లో ఉండాలి, కంపల్సరిగా ధ్యాన సాధన చేయాలి. కొంచెం కడుపు ఖాళీగా పెట్టుకోవాలి, ఆహారం కొంచెం తగ్గించుకుంటూ చక్కగా పిరమిడ్లో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే చేసామో ఆ పౌర్ణమి తాలూకు ఎనర్జీని మొత్తంగా తీసుకుంటాం. తర్వాతది ఏంటంటే తర్వాత 3 రోజులు, 7 రోజుల కాన్సెప్ట్ ఇది. తర్వాత 3 రోజులు ఏంటంటే మనం తీసుకున్న ఎనర్జీని ఆ 3 రోజులు కూడా డైజెషన్ చేసుకునే శక్తి. మనం ఆ తీసుకునే ఎనర్జీని మెల్లమెల్లగా జ్ఞానపూర్వకంగా అది తయారవుతూ ఉంటుంది ఆ శక్తి అంతా. ఆ విధంగా 3 రోజుల ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడు కూడా మౌనంగా ఉండడం, మనం
ఇలా ఆధ్యాత్మికంగానే ఉండాలి ఎంతసేపు. అలా ఈ 7 రోజుల ప్రాసెస్లో ఉన్నట్లయితే అద్భుతమైన ఫలితాలను మనం పొందగలుగుతాం. ఈ పౌర్ణమి దినాలని చాలా అద్భుతంగా ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు. సామూహిక ధ్యానాలు, పౌర్ణమి ఈ నేచర్లో ధ్యానం, సముద్రాల దగ్గర ధ్యానం, అలానే సముద్ర స్నానాలు చేస్తాం, అలాగే మనకి పిరమిడ్లో ధ్యానాలు, ఇవన్నీ సంగీతంతో ధ్యానం, ఇవన్నీ చేస్తూ ఉంటే అద్భుతంగా మన శక్తిని మనం పెంచుకుంటాం అన్నమాట. ఆ రోజులు మనం కేవలం వీటికే ఉపయోగించాలి. అంత ఖాళీ లేనప్పుడు మన భావాల్లో కూడా అద్భుతమైన భావాలను ఏర్పరచుకుంటూ మంచి మంచి ఎన్నో చక్కటైన వీడియోలు ఉన్నాయి. పత్రిసారి గురువులు, ఎంతోమంది గురువులు చెప్పిన ఆ బోధనలు వింటూ ధ్యాన సాధన చేస్తూ అలా మనం ఎప్పుడైతే ఉన్నామో సజ్జనతో సాంగత్యం చేస్తూ ఉన్నామో పౌర్ణమి తాలూకు ఎనర్జీస్ని మనం కంప్లీట్గా తీసుకోగలుగుతాం అన్నమాట. ఆ పౌర్ణమి అనేది ఎంత విశిష్టమైందంటే ప్రతి ఒక్కరూ ఆ పౌర్ణమి గడియల్లో కానీ ధ్యానం చేసినట్లయితే భూమి మొత్తం దివిగా అయిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. పౌర్ణమి బుక్ రాసిన ఆ మేడం గారు. అంటే ఒక్క ఆ క్షణానికి ఆ ఓపెన్ అయ్యే క్షణం, ఆ టైం అనేది చాలా చాలా విశిష్టమైన టైం. ఆ టైంలో ధ్యానంలో కూర్చోగలగాలి. కూర్చుంటే అది మనకి మొత్తం మన లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ రకంగా ఎప్పుడైతే మనకి మనల్ని మనం అటువైపు అంటే తెలియనప్పుడు ఏదీ లేదు, తెలిసిన తర్వాత మనం దాన్ని ఆ విశ్వశక్తిని ఉపయోగించుకోవాలి, ఆ పౌర్ణమి ఎనర్జీని ఉపయోగించుకోవాలి, సామూహిక ధ్యానాలు చేయాలి, పిరమిడ్లో ఉండాలి. అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తో మనం ఉన్నట్లయితే అంత పాజిటివ్ వైబ్రేషన్ మీరు తీసుకోగలుగుతారు అంత అద్భుతంగా. అలాగే ఆ ముందు 3 రోజులు కూడా నెగిటివ్గా కానీ మీరు ఉన్నట్లయితే ఆ నెగిటివిటీయే పెరిగిపోతూ ఉంటుంది ఆ రోజు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ రోజు చాలా అద్భుతంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఆ 3 రోజులు కూడా ఎటువంటి ఆధ్యాత్మికంతో ఉంటూ ఉంటే, వింటూ ఉంటే, సజ్జన సాంగత్యాలు వింటూ ఉంటే మనల్ని మనం ఆ భావాలతో ఉంచుకోగలుగుతాం. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు పౌర్ణమి దినాలు, అందులో ఈ బుద్ధ పౌర్ణమి అనేది చాలా విశిష్టమైంది. ఈ పౌర్ణమి ఎనర్జీని మీరందరూ కూడా తీసుకోవాలి. అద్భుతంగా ధ్యాన సాధన గంటల సాధన చేయాలి పౌర్ణమి రోజు. ఆ రాత్రిపూట ఓపెన్ ప్లేసుల్లో చేయడం, సామూహిక ధ్యానాలు చేయడం చేస్తే ఆ ఎనర్జీ మొత్తం తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే మాస్టర్, బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. ఈ పౌర్ణమి దినాల్లో కొత్త వారికైనా సరే కూర్చున్న వెంటనే అద్భుతంగా వాళ్ళకి శూన్యస్థితి అనేది జరుగుతూ ఉంటుంది. శ్వాస మీద ధ్యాస పెట్టడమే. కళ్ళు 2 మూసుకొని వేళ్లలో వేలు పెట్టి కాళ్ళు 2 క్రాస్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలా కూర్చోవడమే. ఏ మంత్రం ఉపయోగించడం ఏం లేదు. ఆలోచనలు వస్తూ ఉన్నా కట్ చేస్తూ శ్వాసని మాత్రమే గమనించాలి. ఇంతే, ఇంతకు మించి ఏది లేదు ధ్యానం అంటే. మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఈ వీడియోలు వింటూ హ్యాపీగా మీరు ధ్యానాన్ని నేర్చుకోండి. ఆనందం అనేది మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.